హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మణ నందిని ఫుల్ కామెడీ వీడియోస్. ఈరోజు అయితే నేను పొద్దున లేవగానే నేను వీడియో పెట్టి పళ్ళు తోముకుంటున్నా. ఇప్పుడు మీకు చూపిస్తా నేను ఎట్లా తోముతున్నానో. వీడేంద్రా ఎట్లా తోముతున్నాను అనుకోకూరి, నాకు ఇట్లా తోమని ఇంకొస్తుంది. ఇంకెట్లా తోమని ఇంకే రాదు. ఇంకెట్లా తోముతారో మీరు చెప్పురి. ఇంకా కొద్దిసేపు అట్లా మనం కడుక్కొని ఎట్లున్నా నేను మీసాలు కాకుండా పక్క గడ్డం వచ్చేసింది, తెల్ల గడ్డం. అప్పుడే ముసలాండి అయిపోయినా. ఇక ముఖం కడుక్కోనాక ఉల్లిగడ్డలు కోసేసి అట్లానే మమ్మీ చెప్పింది. సరే ఉల్లిగడ్డలు తీసుకుందాం. 1 2 3 4 5 చాలతాయా? సరే సీజన్ చాకు చాకుని కడిగితే వంటది. ఇప్పుడు మనం కోసేద్దాం ఉల్లిగడ్డలు. ఏ గడ్డలు? ఉల్లిగడ్డలు నేను అప్పుడు ఆలుగడ్డలు అంటుండే. ఇప్పుడు నేర్చుకున్న ఉల్లిగడ్డలని. కోసి ఒక్కొక్కటి మెల్లగా కోసాం మనం. ఎంతసేపు కోసామంటే అంతసేపు కోసాం. వెళ్తలేదు ఇది. వెళ్ళింది. ఈ సరదాగాడి ఏదో తాడే పడ్డది, నా ఎంబడే పడ్డది. ఊరికేనే సరిది వస్తానే నాకు పట్టుకుంటుంది. ఎందుకు అంటే ఎండాకాలం రాకముందే నీళ్ళలో మునిగిందండి అనమాట. 2 సార్లు స్విమ్మింగ్ పోయి నేర్చుకుందామని పోతే రాలేదు. అదే నాకంటే కొంచెం చిన్న అయిపోయింది. 5 feet కంటే ఎక్కువనే అయిపోయినా నేను. సర్ది పడిపోయింది మళ్ళీ. ఈ ఉల్లిగడ్డలు కోస్తే ఒకటే బాధ అప్ప. కళ్ళలో నుంచి నీళ్ళు తిరుగుతాయి. హోయా మ్యాజిక్ చేద్దామా మనం. నేను బయట నుంచి బయట 4 లీటర్స్ లోపలికి వచ్చిన ఉల్లిగడ్డలు కొనికి. సరే ఒక్క టైపే కోసేసినాం. ఈ 4తో మ్యాజిక్ చేద్దాం. ఓం భీం బూమ్ డన్ 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 డన్. 1 2 3. అట్లుంటుంది మరి. చాకే మారిపోయింది. దేంతో చేసిన చాకు లేదు, చాకే మారిపోయింది అన్నట్లుంటే. మ్యాజిక్లో పనికి మాలిన మ్యాజిక్లే ఉన్నాయి అన్నీ. సరే ఇంకా 4 తీసుకుందాం. ఆ 4కి కూడా ఎట్లా చేస్తాం. అరే దండి అరే ఆనంద లేని అప్పుడే అయిపోయినాయి. చాకు మొత్తం అట్లనే ఉంది. కడియంలో 4 చెంచాలు నూనె పోసుకొని చేస్తే అది ఇష్టం అంటే ఇంకా 2 వేసుకోరు. నేను 2 వేసుకున్నా. తాగవద్దు అప్పుడు కూడా. అది ఇంకా చేసి తర్వాత ఏంటి జీలకర్ర కదా, నేనే కలుపుతున్నా జీలకర్ర. అయ్యా అన్ని ఉల్లిగడ్డలు వేసి అన్ని అలా ఉల్లిగడ్డలు నుంచి వచ్చినాయి. చాకు అట్లుంది. అరే ఆడునే మన ఇవి ఎవరివి మరి. మిరపకాయలు వేసింది. ఆ తర్వాత ఈ గంట తిప్పడం నేర్చుకున్నా. కలుపుదాం. చెమటా కారిపోతుంది ముక్కులకించి. సిమిడి కూడా కాడుతుంది. ముక్కులని సిమిడ పడ్డది అనుకో, అది మొత్తం నాకే పెడతారు. ఇక అన్ని ఉల్లిగడ్డలు వేసి కలుపుదాం. గిర 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 గిర. దాని వల్ల నుంచి తొప్పిలు వచ్చి అట్లా వడలేవు. పడ్డాయి అంటే పడలేవు.
అరే ఎందుకురా ఇది ఎట్లా చేస్తున్నారు? ఒకదాంతో కాదంటే ఇంకోటి ఇచ్చింది. అంత అడం వేస్తే వచ్చేది కొంచెమే, ఒక కోప్ గిన్నె అంత. రాకపోతే మా నన్నే కొడుతుంది అమ్మ మమ్మీ. అప్పుడే ఏమేమి వేసినాం? పసుపు వేసినామా? అంతే, ఉప్పు పసుపు వేసినాం. రైట్, కరెక్టే. చూసేటోళ్ళు ఏమైనా కొన్ని కామెంట్లో పెట్టురప్ప, ఫుల్ వీడియో పెట్టుమనుర్రి. తర్వాత నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అన్నారు రేపన్నా పెడతా ఫుల్ వీడియో. కళ్యామాకలు కూడా వేసేసినాము అప్పుడే. నాయిస్. కలుపు గిర్ర 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 గిర్ర. కింది నుంచి కలిపితే పొగలు దారుణంగా వస్తున్నాయి. అగరగరి కారం వేసింది, అల్లం వేసింది, అంతే. చూస్తే తినాలనిపిస్తుంది, అంతా కారం. ఎవరా తినేది? అది నేనే. పక్కన పాలు. అరే గుడ్లు వేసింది మా మమ్మీ, ఎందుకంటే గుడ్ల కూరనే కదా చేసేది. గుడ్ మూడే చాలు. పాలు మా మమ్మీకి తెల్ల అవుతుందంట, అందుకని తీసుకోమంటుంది. కలుపుతా అంటే వద్దాను. సరే చూద్దాం. చూసా పక్క మినిగాలనిపిస్తుంది. అయిపోయింది, 2 నిమిషాలు కలిపేసి అయిపోయి. గుడ్ల కూర, కోడి గుడ్ల కూర, కోడి గుడ్ల కూర. వీడియో నచ్చితే లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేసుకోండి అప్ప.